హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ పరిధిలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ శుభవార్త అయితే చెప్పింది. ఫ్రెండ్స్, ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారో, అలాగే వారితో పాటు ఎవరైతే ఇంతకు ముందు 2-3 సంవత్సరాల క్రితం కానివ్వండి, లేదంటే ఒక 5 సంవత్సరాల క్రితం కానివ్వండి రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారో, అటువంటి వారికి కూడా ప్రభుత్వము ఒక భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. ఫ్రెండ్స్, తెలంగాణలో కొత్త రేషన్ కార్డులన్నీ కూడా మనకు ఆల్రెడీ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధి విషయానికి కనుక వచ్చినట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఇంకా కొత్త రేషన్ కార్డు రిలీజ్ చేయలేదన్నమాట. దీనికి సంబంధించిన ప్రభుత్వం నిన్న ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగిందనమాట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త రేషన్ కార్డులు అనేవి ఆగస్టు 1వ తారీఖు దగ్గర నుంచి రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసిందనమాట. సో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారో అటువంటి వారందరూ కూడా ఆగస్టు 1వ తారీఖున కొంచెం అలర్ట్గా ఉండండి. ఇకపోతే ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు స్టేటస్లో మనకు పెండింగ్ అని చెప్పేసి చూపిస్తూ ఉందండి. చాలా మందికి ఇలా రేషన్ కార్డు యొక్క స్టేటస్లో పెండింగ్ అని చెప్పేసి చూపిస్తే మీ రేషన్ కార్డు అనేది ఇంకా ఇన్స్పెక్టర్ అప్రూవ్ చేయలేదని చెప్పేసి అర్థం అనమాట. సో చాలా మందికి ఇన్స్పెక్టర్ పెండింగ్ అని చెప్పేసి కూడా చూపిస్తూ ఉందండి. ఈ రెండు కూడా ఒకటేనండి. ఏదైతే మీ రేషన్ కార్డు అనేది పెండింగ్లో ఉందో అది మరికొన్ని రోజులు కనుక మీరు ఆగినట్లయితే తప్పకుండా అప్రూవ్ అవుతుందండి. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారో అటువంటి వారు ఒకసారి మీ యొక్క రేషన్ కార్డు సెంటర్ ఏదైతే ఉంటుందో, అంటే ఫుడ్ సెక్యూరిటీ సెంటర్ ఎక్కడైతే ఉంటుందో ఆ సెంటర్కి వెళ్ళి మీరు ఒకసారి రేషన్ కార్డు వచ్చిందా లేదనేది తప్పకుండా చెక్ చేసుకోండి. ప్రతి మండలంలో కూడా ఒక ఫుడ్ సెక్యూరిటీ ఆఫీస్ అయితే ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి కనుక మీరు చెక్ చేసుకున్నారంటే అసలు మీ రేషన్ కార్డు అనేది ఎందుకు అప్రూవ్ అవ్వలేదు ఏంటి అనేదంతా కూడా వాళ్ళు సిస్టంలో చెక్ చేసి చెప్తారనమాట. ఫ్రెండ్స్, ఇకపోతే ఎవరైతే జిహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారో అటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు ఇష్యూ చేయబోతూ ఉందండి. స్మార్ట్ రేషన్ కార్డు అంటే ఏమిటి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారండి. ఫ్రెండ్స్, స్మార్ట్ రేషన్ కార్డు అంటే ప్రస్తుతం మీరు వాడుతున్న ఏటీఎం కార్డు లేదా డెబిట్ కార్డు అనేది ఏ సైజులో ఉందో చిన్నగా అదే సైజులో మీకు స్మార్ట్ రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే కొత్త వారు ఉంటారో అటువంటి వారికి కాదండి, ఎవరైతే పాత వారు ఉన్నారో వారికి కూడా తొందరలోనే స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ప్రభుత్వం పంపిణీ చేయబోతూ ఉందన్నమాట. అంటే ప్రస్తుతం మీకు పెద్దగా పేపర్ రూపంలో రేషన్ కార్డు అనేది ఉంటుందన్నమాట. ఇలా పెద్దగా ఉండే రేషన్ కార్డు కాకుండా స్మార్ట్గా చిన్నగా ఉండే కొత్త రేషన్ కార్డును ప్రభుత్వం తెలంగాణలో అందరికీ కూడా పంపిణీ చేయబోతూ ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారో వారికి కూడా షేర్ చేయండి.